చైర్మన్ ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి 2001లో స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత నుంచి 2004 నుంచి పేద విద్యార్థులకి, మెరిటోరియస్ స్టూడెంట్స్ కి 10% మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఇవ్వడం, వాళ్ళందరూ యూనివర్సిటీ ర్యాంకులు రావడం, వాళ్ళు ఆ విధంగానే ఉద్యోగాల్లో సెటిల్ కావడం ఆదిశంకర స్పెషాలిటీ. అలాగే మంచి మంచి జాతీయ స్థాయి టెస్ట్ ఉన్నాయి, ఎగ్జామ్స్, వాటిల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి నేషనల్ ర్యాంక్స్ వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థల్లో మంచి ఎంప్లాయీగా మంచి ప్యాకేజీతో ఈరోజు వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. ఇవన్నీ బికాజ్ ఆఫ్ ఆదిశంకర. 25 సంవత్సరాల కృషితోనే ఆదిశంకర ఒక బ్రాండ్, అకాడమిక్ బ్రాండ్ కింద ఉంది. అటువంటి సంస్థలను నడిపిన నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పూర్ సంక్షేమ రాజ్యం, సంక్షేమ పథకాలు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు చెందాలనే ఉద్దేశంతో ఆయన ఒక మిషన్తో వచ్చారు. కాబట్టి అవి నాకు నచ్చి వాటికి ప్రభావితం అయ్యే నేను ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అంతకుముందు అదే సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ ప్రజారాజ్యం తీసుకొస్తే దానికి అట్రాక్ట్ అయ్యి ప్రజారాజ్యం చేరాను. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికే అవన్నీ అడియాసలు, దాంట్లో ఏం లేదు. నేతి బీరకాయలో ఎంతైతే నెయ్యి ఉంటుందో అటువంటి ప్రజారాజ్యంలో అటువంటి సంక్షేమం ఉండింది, అటువంటి సామాజిక న్యాయం ఉండింది. అందుకని మేము డిఫర్ అయ్యి రాజకీయాలు వద్దని కామ్గా ఉన్నా. కానీ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత వారు ప్రవేశపెట్టిన స్కీములు ఈరోజు ముసలి ముతక బలహీన వెనుకబడిన వర్గాలకి ఒక అండాగా ఆసరాగా నిలబడిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకని దాన్ని నచ్చే నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. అందుకూరులో నా తరఫున నేను కానీ, మా కుటుంబ సభ్యులు, మా అల్లుడు కానీ లేకపోతే మా కూతుర్లు కానీ ఎవరైనా కంటెస్ట్ చేస్తాం. కంటెస్ట్ చేసి బరిలో ఉండేది మాత్రం ఖాయం. ప్రధానంగా మీరు కందుకూరు నియోజకవర్గం నుంచే ఎందుకు చేయాలని నిర్ణయం చేసుకున్నారు? కందుకూరు కూడా నెల్లూరు జిల్లాలో భాగం, ఇప్పుడు కొత్త జిల్లా, సేమ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా. అందులో ఈ సర్వే చేయడంలో అవగాహన ఏంటంటే ఎక్కువ వెనకబడిన వర్గం కాన్స్టిట్యున్సీ కింద అది ఉంది. కాబట్టి దాన్ని నేను తీసుకుని వాళ్ళకున్న సమస్యల్ని ఆ ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టు వాళ్ళ ప్రతినిధిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అది నా రైట్. కాబట్టి దాని ప్రకారం నేను ముందు పోతుంది. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? ఆ కుటుంబం వ్యవసాయ కుటుంబం, పొలిటికల్ కుటుంబం కాదు. ఓన్లీ మా విజయంకులు మాత్రం తమిళనాడులో మంత్రి. ఆయన యొక్క ఇన్స్పిరేషను, ఆయన యొక్క ప్రోత్సాహంతోనే దీంట్లో తేవడం జరుగుతుంది. ప్రధానంగా మీకు ఈ యొక్క సీట్ ప్రపోజల్ చేసిన జగన్మోహన్ రెడ్డికి మీ వియంకులే చెప్తున్నారు. అంటే మీ విద్యా సంస్థల ద్వారా మీరు ఏమేమి ఉచితంగా సహాయ సహకారాలు ఇస్తారు? స్కాలర్షిప్స్, చదువుకునే వాళ్ళకి ఫీజు ఫ్రీ, మెడిటేషన్ ప్రోగ్రామ్స్, అలాంటి ఏదైనా ట్రైనింగ్స్, వాళ్ళని ఉద్యోగాల్లో సెటిల్ చేసే ప్లేస్మెంట్స్ ట్రైనింగ్స్ ఎక్కువ చేస్తాము. ఆ ద్వారానే మా సక్సెస్ రేట్. ప్రధానంగా మీరు గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు, అలానే ప్రజారాజ్యం పార్టీలో కూడా పోటీ చేశారు. మధ్యలో గ్యాప్ ఎందుకు? పోటీ చేయమన్నారు వాళ్ళు. నేను ఇస్తానంది, వాళ్ళు ఇస్తానంది. మొదట నెల్లూరు రోడ్లు అన్నారు. ఇంకా ఎలక్షన్ వారం రోజుల ముందుగా, 10 రోజుల ముందుగా వెంకటగిరిలో కంటెస్ట్ చేయమన్నారు. వెంకటగిరిలో కంటెస్ట్ అంటే మొదటి నుంచి చెప్పాలి కదా, చెప్పలేదు. దాంతో నేను డిఫర్ అయినా కూడా నేను డిఫర్ అయినా పార్టీ నుంచి ఏమి బహిష్కరించాలా, లేదా నేను బహిష్కరింపబడాలా, లేదా నేను బయటకు పోవాలా? చిరంజీవి గారు గెలిచేదాకా, లాస్ట్ మినిట్ దాకా గెలిచి డిక్లేర్ అయినాక నేను కామ్ అయినా. తర్వాత గ్యాప్ కొంచెం ఇచ్చారు. దేని వల్ల గ్యాప్? రాజకీయాలు వద్దనుకున్నా, మంచి రాజకీయాలు లేవు అని, జనంకి ఉపయోగపడే రాజకీయాలు లేవు అని అనుకున్నా. సింపుల్ గా చెప్పాలంటే జనంకి ఉపయోగపడే రాజకీయాలు కాదు ఇవి, ఈ ఫ్యూడల్ లార్డ్స్ కు ఉపయోగపడే పార్టీలో నేను నిర్ణయించుకున్నాను. తర్వాత గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పరిపాలన, ఆయన సంక్షేమం వర్గాలకి సంక్షేమం ఇస్తున్న దాన్ని నచ్చి నేను కూడా చేయగలపాలని నిర్ణయించుకొని దిగినా. అయితే కొందరు ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏమి డెవలప్మెంట్ చేయలేదు, సంక్షేమం కూడా సరిగా లేదు అని కూడా చెప్తాను. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఎక్కువ భాగం 60%, 40% డెవలప్మెంట్.
రెండు కళ్ళుగానే చూస్తున్నాడు. కుడి కన్నుగా సంక్షేమం, ఎడమ కన్నుగా డెవలప్మెంట్ లేదని చెప్పేది లేదు. 10 పోర్ట్లు గత 40 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు 3 సార్లు 2 సార్లు ఉండేది కదా. చంద్రబాబు నాయుడు 2 సార్లు, రామారావు అందరూ ఉండేది. ఏ పోర్ట్ అన్న వచ్చిందా? 10 పోర్ట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లోనే వచ్చింది. అది ఏ ప్రభుత్వానికన్నా సాధ్యమా? ఇవన్నీ డెవలప్మెంట్ లేదంటే. తర్వాత ఉద్దాన స్కీమ్ ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, దాని మీద ఇంచుమించు 7,000 కోట్లు పెట్టారు. అది ఎవరన్నా ఆ బడ్జెట్లో 7,000 కోట్లు ఒక వాటర్ ప్రాబ్లంకి, కిడ్నీ ప్రాబ్లంకి పెట్టడం జరిగిందా? లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. అంతకన్నా ఇంకేం డెవలప్మెంట్ కావాలి చెప్పి. అదేవిధంగా మీరు ఒక విద్యా సంస్థ నాయకులుగా మామూలుగా చూసుకుంటే ఇప్పుడు విద్య సరిగా లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియమే వద్దు అని చెప్పేసి కూడా కొన్ని ఆందోళన కూడా చేశారు. దాని మీద మీరేమంటారు? నేను ఒక మాట చెప్తా. ఎక్కువ భాగం డబ్బులున్న పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చేస్తారా, తెలుగు మీడియంలో చేస్తారా? మీరే చెప్పండి. ఎక్కువగా ఇంగ్లీష్ మీడియమే. అంతే కదా. ఇంగ్లీష్ మీడియంలో 2 రకాలు ఉన్నాయి. సిబిఎస్ఈ ఒకటి ఉంది, ఐసీఎస్ఈ ఒకటి ఉంది. ఐసీఎస్ఈ అంటే చాలా కాస్ట్లీ, క్వాలిటీ ఎక్కువ, స్టాండర్డ్ ఎక్కువ, కాస్ట్ కూడా ఎక్కువ. కానీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏం తెలుసా? ఐసీఎస్ఈ స్కూల్స్ ని కంపల్సరీ చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని. నాడు నేడు అనే స్కీమ్లో స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న స్కూల్స్ ఎట్లున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు స్కీమ్లో వచ్చిన స్కూల్స్ ఎలా ఉన్నాయి చూస్తే మన అందరికీ అర్థం అవుతుంది. అది వాళ్ళు కూడా అపోజిషన్ పార్టీ కూడా తెలుసు. లేదో విమర్శించాలా, ఎలక్షన్ లో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తుంటారు. అంతేగాని ఈవెన్ అంటే మన పర్సనల్ బాబులు పాత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనవడు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. కామన్ మ్యాన్ పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేదానికి వాళ్ళకి హక్కు లేదా? రైట్ ఆఫ్ బర్త్ లేదా? ఉంది కదా, వాళ్ళు చేయొచ్చుగా. సో ఐసీఎస్ఈ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్ గవర్నమెంటే పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ ఇస్తున్నారు. అందుకని ఎన్రోల్మెంట్ పెరిగింది, స్కూల్ సంఖ్య పెరిగింది. స్కూల్ ఎన్రోల్మెంట్ పెరిగినందువల్ల అందరూ అట్రాక్టెడ్ టువర్డ్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఆంధ్రాలో మిగిలిన స్టేట్స్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు అందరూ ఇంగ్లీష్ మీడియం వైపు పయనిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ₹1 కట్టకుండా ఫ్రీగా పిల్లలు చదివించుకుంటున్నారు. ఎడ్యుకేషను, మెడికల్ ఈ రెండే మనిషికి ఖర్చు అయ్యేది. వాడు సంపాదించుకున్న 20,000 కానీ 30,000 కానీ 50,000 కానీ జీతంలో ఎక్కువ భాగం ఖర్చు పెట్టేది విద్యకి, వైద్యానికి. ఈ రెండు ఫ్రీ చేసిన తర్వాత ఇది సంక్షేమ ప్రభుత్వం కాదని ఎట్లా చెప్తావో చెప్పు. కందుకూరు నియోజకవర్గం నుంచి మీరు ఎలాంటి ఎజెండా తీసుకొని ప్రజలకు వెళ్ళబోతున్నారు ఎలక్షన్? కందుకూరు కాన్స్టిట్యున్సీని ఒకసారి మొత్తం తిరిగేసేసి అక్కడ ఉన్న సమస్యలని స్టడీ టీమ్ కింద తీసుకొని, స్టడీ టీం ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఏ సమస్యలు ఉన్నాయని నిర్ధారించుకొని వాటి పరిష్కారానికి ప్రయత్నించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఫ్లోరైడ్ వాటర్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, లేదా డ్రైనేజ్ సిస్టమ్స్ సరిగా రాకపోయినా ఎనీ ప్రాబ్లం, ఏ సమస్య అయినా కానీ ఆ నియోజకవర్గం సమస్య మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరితో అయినా పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాను. వాటి పరిష్కారం తీసుకొచ్చేదానికి వెనుకబడిన తరగతి, బలహీన బడుగు వర్గాలకి ఆ ఫలితాలు చేరేదానికోసం